జిల్లా రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులకు శ్రీ కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ వారి నమస్సుమాంజలు తెలియపరుచుకుంటూ నాటిక నాలోన నీవే, రచనా దర్శకత్వం బొమ్మిడి రామకృష్ణ. జానకి అత్తయ్య, ఈ ఫ్లవర్ వాజ్ ఎక్కడ పెట్టను? అత్తయ్య, నేను ఇంటికి కోడలుగా వచ్చి సంవత్సరం పూర్తయింది. జానకి, రేపటికి సంవత్సరం పూర్తవుతుంది. అవునమ్మా పార్వతమ్మ గారు, రేపటికే సంవత్సరం పూర్తవుతుంది. నన్ను కొంచెం మాట్లాడిస్తారా? సరే మాట్లాడు. చూసిన వాడందరూ మీ ఇద్దరు అత్త కోడళ్ళుగా కాదు తల్లి కూతురులా ఉంటున్నారు అంటున్నారా? పాపిష్టపడు ఉండు, ఇప్పుడే దిష్టి తీసేస్తాను. మరి నీకెవరు తీస్తారు అత్తయ్య? నాదేముందా, నువ్వు చల్లగా ఉంటే ఈ ఇల్లు, ఇంటికి రాబోయే నా వారసులు, నా కొడుకు చల్లగా ఉంటారు. ఇదంతా నీదే కదమ్మా. అదే అడుగుదాం అనుకుంటున్నాను. చిన్న మాటకి ఉప్పొంగిపోతారే, మరి నన్ను మాట్లాడనివ్వండి అత్తయ్య. సరే మాట్లాడు. ఎప్పటి నుంచో ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను, కానీ ఎలా అడగాలో తెలియటం లేదు. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఏంటమ్మా అడుగు. మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు ఎందుకో భయంగా ఉంటుంది. ఏదో తెలియని గుండెదడ, ఆందోళనగా ఉంటుంది అత్తయ్య. ఏమ్మా, నా వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఉంటే చెప్పమ్మా, ఇప్పుడే ఏదన్నా ఆశ్రమానికి వెళ్ళిపోతాను. నా కొడుకు నువ్వు చల్లగా ఉంటే నాకు అంతే చాలు. అంత మాట అనకండి అత్తయ్య. మీరు లేకుండా నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. మరి భయం ఏంటమ్మా? సూటిగా అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు. మావయ్య గారు ఎలా చనిపోయారు? ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారని శ్రీరామ్ చెప్పాడు. అవునమ్మా, వ్యాపార నిమిత్తం దుబాయ్ వెళ్ళొస్తూ విమాన ప్రమాదంలో చనిపోయారు. మీ వల్ల కాదుగా. ఎవరికి? అదిగో మీకు కోపం వస్తుంది. ఇలా అయితే నేను అడగను, పోండి. ఇప్పుడు ఇదంతా దేనికమ్మా? అది నీ కొడుకు, నా కొడుకు శ్రీరామ్ గురించి. పిచ్చి పిల్ల, నువ్వు దేని గురించి అడుగుతావో నాకు బాగా తెలుసు. నా కొడుకు శ్రీరామ్ నాతో ఎందుకు మాట్లాడతానిగా? అంతేకాదు, మిమ్మల్ని చూసినప్పుడల్లా చిరాకుతో లోపలికో బయటకో వెళ్ళిపోతాడు. ఎందుకని చెప్పండి అక్క. నా జీవితం మీ జీవితంతో ముడిపడింది. నాకు రాత్రుల్లో నిద్ర కూడా పట్టడం లేదు. అందుకే నా కొడుకు శ్రీరామచంద్రుడమ్మా. నీ కొడుకు శ్రీరామచంద్రుడే అయితే మరి ఈ కౌసల్యాన్ని చూసి ఎందుకు ద్వేషిస్తున్నాడు అని. అది ద్వేషించడం కాదమ్మా, అది నా కళ్ళ ముందు మీ ఇద్దరు ప్రేమగా ఉంటే సిగ్గుతో నన్ను గౌరవిస్తున్నాడు అంతే. మరి వీడెప్పుడైనా మాట్లాడాక మీరు కూడా శ్రీరామ్ని పలకరించరు ఎందుకని? ఇంకా గొడవ వదిలేసి రేపు మీ పెళ్లి రోజు షాపింగ్కి వెళ్ళరా, అబ్బాయికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఇలాగా నీకు ఏం కావాలో చెప్పు, నేను వండి పెడతాను. ఎప్పుడు వండి పెడతాను, చేసి పెడతాను, ఇదేనా? మీ గురించి ఆలోచించుకోరా? ఈ వయసులో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాల్సిన మీరు ఎందుకు అత్తయ్య మీ ఇంట్లో మీరే దొంగలా చాటుమాటుగా బ్రతకాల్సినంత అవసరం ఏంటి? మీ విషయంలోనూ శ్రీరామ్ విషయంలోనూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేమిటో నాకు తెలియాలి. వాడికి మొహమాటం ఎక్కువ, వాడిని నేను మార్చుకుంటానుగా. చూడు, వాడు పట్టించుకోకపోయినా ఈ వయసులో నన్ను అత్తలా కాకుండా అమ్మలా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. వదిలే వదిలే. దానికి నీ జీవితం నా జీవితంతో ముడిపడి ఉండడం ఏంటమ్మా? వయసులో ఉండగా ఏదో చేయకూడని తప్పు చేస్తుంటే జానకి, తప్పమ్మా, తప్పు. నా నుంచి ఏదో రాబట్టాలని అనరాని మాటలతో నోటుకొచ్చినట్టు మాట్లాడినా నా కొడుకు శ్రీరామచంద్రుడే, వాడి కళ్ళ కౌశల్యని నేను. నీకు తెలియాల్సిన రోజు తప్పకుండా వస్తుంది. మరెందుకు అత్తయ్య మావయ్య గారు చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్న ప్రాపర్టీ మొత్తం అమ్మేసి ఇక్కడ ఇల్లు కట్టించావని, మావయ్య గారి ఇంటి పట్టు నిండకుండా దేశ విదేశాలంటూ తిరుగుతూ శ్రమ కూడా దొరకని స్థితిలో చనిపోయారని
శ్రీరామ్ అలా కాకూడదని పెంచి చదివించి ఇంజనీరింగ్ చేసి ఇక్కడే ఒక పెద్ద ఉద్యోగం చేయిస్తూ మీ కళ్ళెదురే పెట్టుకున్న గొప్ప తల్లిమని విన్నాను. మరి ఇంత చేసినా శ్రీరామ్కి మీరంటే ఎందుకు అంత కోపం? చెప్పాను కదమ్మా, నీకు తెలియాల్సిన రోజు తప్పకుండా వస్తుంది. నన్ను నమ్ముతుంది. అనవసరంగా నీ మనసు పాడు చేసుకోవద్దు. లేనిపోయిన విషయాలేవి నీ మనసులోకి రానివ్వదు. నా మాట నమ్మమ్మ, నా తల్లివి కాదు. అది కాదు అత్తయ్య. ఏది కాదు? అవును, శ్రీరామ్ నేను సరిగా చూసుకోవట్లేదా? మీరే అన్నారు నా కొడుకు శ్రీరామచంద్రుడు. అల్లరి పిల్ల. అడుగు వచ్చాడు మీ రావణాసురుడు. ఏం కాదు, నా కొడుకు ఎప్పుడు శ్రీరామచంద్రుడే. వస్తున్నా. అయితే షాపింగ్ చేసేసారన్నమాట. అవును, మీ నాన్నగారిని కూడా తీసుకువెళ్ళాను. మామూలు గారి ఫుడ్ చాలా బాగుంది, తనకు బాగా నచ్చింది. నన్ను కూడా తీసుకెళ్ళాలి. ఓకే ఓకే, నీ ఇష్టమే నా ఇష్టం, నా ఇష్టమే నీ ఇష్టం. లాస్ట్దే కష్టం. నీకు నచ్చిందే తెచ్చుంటావు, నాకు ఇష్టమైంది. నువ్వు నాకు అందంగా కనిపించాలి, అద్దానికి కాదు. సరే రేపు డైరెక్ట్గా పార్టీలో. అబ్బా ఓకే, ఇది నీకు ఇది నాకు. మరి అత్తయ్యకేది? శ్రీరామ్ తీసుకురాపోయినా నువ్వు ఉన్నావుగా, నీకు నచ్చింది ఆమె మెచ్చింది కొనిపెట్టడానికి. కొంటాను, 10,000 రూపాయలు చీర కొంటాను. 10,000 కాకపోతే 25,000 చీర కొనిపెట్టుకో. కొంటాను, 25,000 రూపాయలు చీరే కొంటాను. నా అత్తయ్య నా ఇష్టం. అంతా నీ ఇష్టమే. ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉండనివ్వగా. శ్రీరామ్ అది కాదు శ్రీరామ్, రేపు ఫంక్షన్కి నీ కొలీగ్స్ నా కొలీగ్స్ డాడీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా. అత్తయ్య అలా ఉంటే మనకే కదా బాధగా ఉంటుంది. మీ ఇష్టం. నా ఇష్టమేనా? నీ ఇష్టమే లేదా? ఓకే బాబా, ఓకే, నీ ఇష్ట ప్రకారం కాదు. ఇది లోపల పెట్టేసి వస్తాను. ఓకే అలాగే. జానకి ఆకలి అవుతుంది. అదేంటి నాన్న, మీరు రెస్టారెంట్లో తినరాకూడదు? ఎస్. ఎక్కడికి? మీ నాన్నగారు తీసుకున్న హోటల్కి వెళ్దామని. నిన్ను ఇప్పుడు కాదు మహాప్రభు, ఇందాక షాపింగ్ చేసినప్పుడు. ఓకే ఓకే అలాగే. వంట అయినట్లేదు, ఫ్రూట్స్ తీసుకురానా? అలాగే. వస్తున్నా అత్తయ్య. ఇంకా ఏంటి షాపింగ్ విశేషాలు ఏమంటున్నారు మీ మామగారు? రేపు వస్తారుగా, తమరి అడిగి కనుక్కోండి. నువ్వు తిన్నావా? తెచ్చుకుంటాను. కూర్చో. ఎందుకు వచ్చింది? మరుతులు ప్రేమగా ప్రశాంతంగా ఉండదు కదా. చిచ్చి, నా జీవితంలో ఏదైనా కోల్పోయిందంటే ఈ దుక్కటే నా జీవితం. ఎందుకు ఇలా ఉంటారో అర్థం కావట్లేదు. ఎవరు ఏమీ చెప్పరు. వీళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి నా తల బద్దలైపోతుంది. అత్తయ్య ఎక్కడికి? అది గుళ్ళ పారాయణం జరుగుతుందంటమ్మా.
వెళ్తాను. ఉండండి, నేనే వస్తాను. వద్దమ్మా, అబ్బాయి బయటకు వెళ్ళాడు కదా, వాడు వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండకపోతే వాడు బాధపడతాడు. వస్తాను. వస్తావుగా? పిచ్చిగా నేను ఎక్కడికి వెళ్తానమ్మా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. సరేనా? అబ్బాయి వస్తాడుగా, జాగ్రత్త. శ్రీరామ్, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎవరు? నేనా? అవును, నువ్వే. మన మ్యారేజ్ అయ్యి 1 year కంప్లీట్ అయింది. అయినా అత్తయ్య నువ్వు ఎందుకు ఇలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో నీ ప్రేమతో నన్ను కట్టి పడేశావు. కానీ ఇక్కడ నా నుండి ఏమైనా ఆశిస్తున్నావా? అవును, ఆశిస్తున్నాను. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నీ అమ్మే నాకు అమ్మాయింది. నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. కానీ ఇప్పుడు మా అమ్మకు నీ ప్రేమ కావాలి. నాకు కొంత సమయం కావాలి. నీ అమ్మను అమ్మ అని పిలవటానికి నీకు సమయం కావాలా? ఇప్పుడు నేనేం చెప్పలేను. అదే, ఎందుకు చెప్పలేవు? నన్నేం అడగొద్దు. ఎందుకు అడగద్దు? అదే పోతే ఆమె గురించి మాట్లాడాలని విసుగుతానికి. ఒకవేళ వయసులో ఉండగా ఏదైనా చేయకూడదు తప్పు చేసి దానికి మీ అమ్మను ఒక్క మాట అంటే నువ్వు చెయ్యెత్తావంటే అత్తయ్య నిప్పు లాంటి మనిషి అని అర్థమవుతుంది. ప్లీజ్ బిలీవ్ మీ. ఇప్పుడు నన్నేం అడగద్దు, నన్ను అర్థం చేసుకో జానకి. ఆడది ఒంటరిగా బిడ్డను పెట్టుకొని బ్రతకడం అంటే ఎంత నరకమనికు తెలుసా? ఆవిడ అగాధంలో కూరుకుపోయినా నిన్ను హిమాలయాలను ఎత్తెత్తుకెలా చేసింది. అయినా ఆవిడంటే నీకెందుకు అంత ద్వేషం? ప్లీజ్ నాకు 2 days టైం ఇవ్వు. మీ నాన్నగారి సమక్షంలో మాట్లాడతాను. ఏంటి? మా నాన్న సమక్షంలోనా? ఇందులో మా నాన్న ప్రమేయం ఏంటి? ఒక జడ్జి గారి సమక్షంలో మాట్లాడితే బాగుంటుందని. అంటే మీరు నా దగ్గర దాస్తున్న విషయం మా డాడీకి కూడా తెలుసా? తెలిసేమో, నాకు తెలియదు. అయ్యో, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఎవరు నన్ను మనిషిగా గుర్తించరండి. మీ గురించి ఆలోచించి ఆలోచించి పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఇంత చిన్న విషయాలు కదా డిప్రెషన్ దేనికి? చిన్న విషయమా? చిన్న విషయమా ఇది? నా వ్యక్తిగత జీవిత సమస్య. నీ జీవితంలో నేను ఉన్నానుగా. వద్దు, వద్దు, వద్దు. నా జీవితం నాకే నచ్చట్లేదు. జానకి, నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది జానకి. శ్రీరామ్,
అమ్మా అమ్మా దూరంగా ఉండు. జానకి తెలివేది సీసీ కెమెరా లాంటిది. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళొస్తాను వెళ్ళింది. అమ్మా మనిద్దరు మాట్లాడుకుంటున్నాం. మరి జానకి అనుమానం వచ్చిందంటావా? శ్రీరామ్, మనం తప్పు చేస్తున్నామేమో. కొన్నాళ్ళు ఓపిక పట్టమ్మా. నా వల్ల కావడం లేదు. అదంతా నీకోసమేగా. శ్రీరామ్, జానకి మంచి పిల్ల, నన్ను తన సొంత తల్లిలా చూసుకుంటుంది. అదేనమ్మా నాకు కావాల్సింది. మన ఎడబాటు ఆ పిచ్చి పిల్ల తట్టుకోలేకపోతుందిరా. జానకి నా కోడలిగా రావడం నా అదృష్టంరా. ఆఫీస్లో నన్ను నా మంచితనాన్ని చూసి పెళ్లి చేసుకుంది. ఇక్కడ నీ మీద అనుమానం ఎత్తుకుంటావు. జానకి తట్టుకోలేకపోతుంది. అది కారణమే కదా. నేను నమ్మి పెళ్లి చేసుకుందిరా. మంచి పిల్ల, మంచి కుటుంబం నుండి వచ్చింది. ఎందుకు అమ్మా నీకు దండం పెట్టాలి. దూరంగా ఉంటుంది. ఎవరో ఆలోచనలు మనసత్వాలు అంటే తెలుసుకోవడం తేలిక కదమ్మా. జానకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నామని భయంగా ఉందిరా. లేదమ్మా లేదు. నేను చాలా చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటున్నాను. నువ్వు కూడా అలాగే చూసుకుంటున్నావు కదా. నువ్వు నాతో మాట్లాడుకోవడానికి నేనేదో చేయడానికి తప్పు చేసింటానని అన్నదాని మాటలతో నిలదీసిందిరా జానకి. అప్పటికేదో నిగ్రహించుకొని మాట దాటేశాను. ఈలోగా నువ్వు వచ్చావు. అమ్మా మన ఇద్దరు వ్యక్తికి శాశ్వతంగా ప్రేమగా ఉండాలంటే కొన్ని కష్టాలు బాధలు అనుభవించాలమ్మా. జానకి నాకు ఏదో చెప్పాలనుకుంటుందిరా, కానీ చెప్పడం లేదు. ఏదో దాసు ఉంది. లేదమ్మా లేదు. జానకి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఏది దాచుకోదు. నా మాటనమ్మా. ఎదురుగా ఉండి అమ్మా అని పిలిపించుకోకుండా నిన్న మీ నెత్తిన 4 అక్షంతలేని దుస్థితి నాకెందుకురా? అమ్మ కోసం, మా అమ్మ కోసం, మా అమ్మ అంటే పిచ్చి ప్రేమమ్మ నాకు. అందుకేనేంటి నీ పెళ్లి రోజు నాకు ఒక్క చీర కూడా కొనలేదు. నీకంటే నా కోడలికి నా మీద ప్రేమ ఎక్కువ. వద్దన్నా 5,000 రూపాయలు చీర కొని పెట్టిందిరా. వద్దంగా వినిపించుకోవాలా. దానికి కారణం నేను కదా అమ్మా. నీ మీద నాకున్న మౌనమే మా అమ్మకు 25,000 చీర వచ్చేట్టు చేసింది. ఓహో అదా సంగతి. మా అత్తమ్మకు 10,000 రూపాయలు చీర కొంటాను అని జానికంటే 10,000 కాకపోతే 25,000 పెట్టి కొనుక్కో అన్నారు. ఖచ్చితంగా నిజంగానే 25,000 పెట్టుకున్నారు. వద్దన్నా వెళ్ళలేదు. అమ్మా నాకు ఊహ తెలియని వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నా. తండ్రి ప్రేమకు నేను అర్హుడు కాదేమో. ఆ దేవుడు నాన్నను తీసుకెళ్ళాడు. అమ్మా తాడు బంధానికంటే పేగు బంధానికే విలువించావు. చిన్న వయసులోనే తోడు కోల్పోయినా మరలా బంధానికి దూరంగా నన్ను పెంచి పెద్దవాడిని చేసి హితవాడిని చేశావు. చిన్నప్పుడు నువ్వు నన్ను స్కూల్కి తీసుకెళ్తుంటే నా తోటి పిల్లలు మీ నాన్న నేను స్కూల్కి తీసుకురాడా అంటే నా నోటి పెట్ట మాట రాలేదమ్మా. అమ్మా నాన్న అన్నీ నువ్వై పెంచారు. నీకు ఏమి చిరడం తీసుకోను తల్లి. వృద్ధాప్యంలో నీ చెయ్యి పట్టుకుని నడిపించే కోడమి తప్ప అయినా కన్న బిడ్డలపై ప్రతి తల్లికి ఎందుకు అంత ప్రేమ మమత? ఆడదాని కడుపు తిని నీకు అర్థం కాదు. చనిపోయిన నీ నాన్న నీలో చూసుకుంటూ పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేయాలనుకున్నాను, చేశాను. ఒక పరిపూర్ణమైన తల్లిగా నీ ముందు నుంచున్నాను. ఇదేరా బిడ్డల మీద తల్లులకు ఉండే నమ్మకాలు. అయినా జానకి విషయంలో నువ్వు కూడా నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంటా. దానికి నువ్వు ముఖపడంలోనే చూస్తున్నావమ్మా. అదేంటా మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? లేదమ్మా. చిన్న సమస్యను కూడా పెద్ద చేసి రచ్చరచ్చ చేసి మాట్లాడటం జానికి నైజం. అందుకని ప్రేమతోనే లొంగ తీసుకోవాలి, ప్రేమగానే మాట్లాడాలి, ప్రేమగానే అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలి అని చిన్నప్పుడు నువ్వు చెప్పిన పాటలే కదమ్మా. ఏవో బాబు, మీ ఇద్దరి తెలివితేటల మధ్య నేను పిచ్చిదాన్ని అయిపోతానేమో అనిపిస్తుంది. అమ్మా నిన్న
నేను జానకి గుడికెళ్ళిన తర్వాత మామయ్య నీతో మాట్లాడా? జానకులు ఈ మధ్య ఏదో మార్పును గమనిస్తున్నానమ్మా. నీతో కానీ శ్రీరామ్తో కానీ ఏమన్నా గొడవ పడిందా అని అడిగారు. లేదన్నయ్య గారు అంటూ జానకి నన్ను అన్న మాటల్ని నీతో చెప్పినట్టుగానే మీ మామగారితో కూడా చెప్పారు. ఏమన్నారు? మనం తప్పు చేస్తున్నామేమో. అవునమ్మా, ఈ విషయంలో నాతో కూడా చాలాసార్లు బాధపడ్డాను. ఒక జడ్జిగా ఎంతోమంది ఆడపిల్ల జీవితాన్ని కాపాడాను. రేపు ఈ విషయంలో నా కూతురు నన్ను నిలదీస్తే నేను ఏమి సమాధానం చెప్పను అంటూ చాలా విచారంగా మాట్లాడాడమ్మా. నిజమే, రేపు మనందరూ జానకి ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. అందుకే జానకి రాగానే నన్ను నోరారా అమ్మా అని పిలువరా. ప్లీజ్ అమ్మా, చేయాల్సిన తప్పు ఎటు చేశాను. ఈ విషయాన్ని జానకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఎలా మారుతుందో తెలియకుండా ఉంది. అందుకే కొన్నాళ్ళు ఓపిక పట్టమ్మా. నా వల్ల కాదురా, నా వల్ల కాదు. అంత మంచి జరుగుతుంది. ఇంకా పెద్ద అన్ని జానకిని మోసం చేయడం నా వల్ల కాదు. ఈ రోజు నేను చెప్పేస్తాను. అమ్మా, నేను చచ్చినంత వడ్డే. ఇదంతా అమ్మా జానకి, నువ్వు లోపలికి వెళ్ళు. ఎంత మన సమస్య పిల్లల మీద ఉండటం తప్ప మీకేమి చేత కాదు. కొత్తగా మా పెళ్ళైన మాకు ప్రైవసీ కూడా ఇవ్వరు. కొత్త కోడలు ఇంటికి రాగానే పొద్దున్నే లేచి చీపిని పెట్టి ఇల్లు వాకలు చేసి ముగ్గులు వెయ్యాలి. వంటగదిలో కానీ కాఫీ టీ తెచ్చి అత్తగారికి సేవ చెయ్యాలి. అదే కొత్త కోడలు పెద్ద చదువు చదివారు, రోజులు మారాయి, వాళ్ళ జీవితం వాళ్ళు ఇష్టం వచ్చిన జీవిస్తారనుకోరు. ముసలి వాళ్ళైనా ఇంటి పెద్దలు మొత్తం మీకే కావాలి. ఇంకొక మాట అబ్బాయిని ఏమనంటే ఊరుకునేది లేదు. మీరు బాధపడతారు. శ్రీరామ్, నీ ప్రవర్తన బాగుండలేదు. అది కాదానికి ఇంకేం చెప్పదు. ఇప్పుడు ఇక్కడ ఏ విషయం మాట్లాడటానికి వీలేదు. లోపలికి జానకి, ఏంటయ్యా, ఏ విషయమైనా వదిలేయమ్మా నాకు చెప్పి మీరు చేసేదేమిటి? శ్రీరామ్తో పిచ్చిలంటావా? వాడు అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. ఈ వయసులో నీకు ఇంటి పెట్టడం అవసరమా? జానకి ఇవ్వు అన్నాడు. ఇంటి విషయాలన్నీ నేనే చూసుకుంటున్నాను కదా. అదా, నేను వంటగదిలో వండి వినిపించాను కదమ్మా. మీరేగా నా శ్రీరాముడికి నా చేత్తో వండి పెట్టందే ముద్ద దిగదు అన్నది. అవును అన్నాను, నిజంగానే వాడికి ముద్ద దిగదు. నా రాముడికి నా చేతులతో నేనే వండి పెట్టాలి. అయోధ్యలో రాముడేమో కానీ ఈ ఇంట్లో నీ కొడుకు పరశురాముడు. అయితే వాడానికి లోపలికి వెళ్ళాడు. ముందు వెళ్ళి వాడి సంగతి చూడు. ఎంత పెద్ద విషయమైనా ఇస్తే మార్చేస్తాను. ఇంకా మా పెద్దరికం దీనికమ్మా. వెళ్ళి వాడి సంగతి చూడు. సరే, మీరు భోజనం చేశారా? నేను తిన్నాక తింటాను. ఏది మీ ఇంట్లో మీరు పిల్లిలాగా కాదు, కోతిలాగా. వెళ్ళం. జానకి, రే రే. సతీష్ చెప్పండి. ఏంటి, మేడం గారికి మెయిల్ పంపించారా ప్రాజెక్ట్ గురించి? ఓకే, లైన్లో ఉండండి. సతీష్, మేడం గారు బిజీగా ఉన్నారు, ఆ మెయిల్ ఏదో నాకు పెట్టండి. ప్రాజెక్ట్ రేపు నేను చూడాల్సిందే కదా. పెట్టండి, చూస్తాను. ఓకే.
చూడండి ఒకసారి. ఎస్, ఓకే, అర్థమైంది కదా. ఓకే సతీష్, మీరు రేపు ఉదయాన్ని ఎర్లీగా వచ్చేసాడు ఆఫీస్కి, నేను కూడా వచ్చేస్తాను. ఇంకా ఈ ప్రాజెక్ట్ మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేస్తాను. ఓకేనా? ఓకే, బాయ్, గుడ్ నైట్. నాకు ఎందుకు ఇలా జరగాలి? ఇప్పుడు ఈ సమయంలో ఇదంతా అవసరమా? వద్దు 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 వద్దు. అమ్మ జానకి, నాన్న ఏమైందమ్మా ఈ టైంలో పోసేసావు? ఏం జరిగిందండి? శ్రీరామ్ లేడా? అత్తయ్యకి ఏమైనా అయ్యిందా? అమ్మ జానకి, నీ మౌనం నన్ను చంపేస్తుందమ్మా. నాన్న, మీరు మీరు తాతయ్య కాబోతున్నా. అంటే ఎంతసేపు నన్ను ఆట పట్టిస్తున్నావా తల్లి? శ్రీరామ్ మీ అత్తయ్య ఆనందంతో గొంతులేస్తున్నారా? ఏమో నాకు తెలియదు. అదేంటమ్మా, ఈ విషయం ముందుగా నీ భర్త శ్రీరామ్ చెప్పాలిగా. సిగ్గుగా ఉంటే మీ అత్తయ్యకి చెప్పాలిగా తల్లి. నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైందమ్మా? నాన్న, మీరు ఇప్పుడే ఒకసారి ఇక్కడికి రాగలరా? ఇంకా ఎవరు లేరా? ఉంటేనే లేకుంటేనా? మీరు రండి నాన్న. ఏం జరిగింది తల్లి? నాన్న రండి నాన్న. చెప్పమ్మా, నా బంగారు తల్లి కదా. మీరు వచ్చేటప్పుడు డివోర్స్ పేపర్స్ తీసుకురండి. అంటే ఏం జరిగిందమ్మా? ఆ శ్రీరామచంద్రుడి కంటే నా శ్రీరామే గొప్పన్నా. మరి ఇప్పుడు మీరు రండి నాన్న. వచ్చేస్తున్నానమ్మా. నేను వచ్చే వరకు నువ్వు ఏ నైత్యము చేసుకోవద్దు అమ్మా. చదువుకుంటున్న రోజుల్లో ఎవడో ఏదో అన్నాడని నా నిద్ర మాత్రలు మీకు అలా ఏం చేసుకున్నట్టే నాకు మాట ఉంటుంది. మీరు రండి నాన్న. వచ్చేస్తున్నానమ్మా. అమ్మా, నేను వచ్చే వరకు నువ్వు ఏ నైత్యము చేసుకోవద్దు.
ఏమిటమ్మా? పార్వతమ్మా, శ్రీరామ్, బయటికి రండి. ఏమైందండి? ఏం చేశారు? నా కూతురు చచ్చిపోతానని విడాకులు చేసి వచ్చేస్తాను అని ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా వెర్రి కేకలేస్తుంది. ఆ కేకలు మీకు వినపడటం లేదా? ఏం చేస్తాను నా కూతురు? ఏమేం జానకి? దానికి అమ్మా నన్ను నోరారా అమ్మ అని పిలిచావు కదమ్మా, ఏం జరిగిందో చెప్పు తల్లి. నా తల్లి కదా, ఏమైందమ్మా? నన్ను మీరంతా కలిసి మోసం చేశారు. ఈ రాక్షసుడికి ఇచ్చి కట్ట పెట్టారు. మేమంతా కలిసి నిన్ను మోసం చేశామా? ఈ రాక్షసుడికిచ్చి కట్టబెట్టామా? ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా శ్రీరామ్ ఎలాంటి వాడో? పోనీ తండ్రి అయినా నాకు చెప్పే ప్రేమించావా? పెంచి పెద్ద చేసి ఉన్నతమైన చదువులు చదివిస్తే సమాజంలో నాన్న పరువు ఏమవుతుందా అనేది తెలియక నీకు ఇష్టం వచ్చినట్లుగానే నన్ను ఒప్పించి ప్రేమించిన వాడిని కోరి మరీ పెళ్లి చేసుకున్నావు. కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్లుగా ఉన్నతమైన చదువులు చదివించిన ఆడపిల్లల తల్లిదండ్రులు మీ నుండి ఏ లాభం కోరి చదివిస్తారో చెప్పగలవా? మీలాంటి కూతుర్ల నుంచి మాకు కావాల్సింది గౌరవ ప్రతిష్టలు తప్ప మీ చదువులకు పెట్టిన ఖర్చులకు ప్రతిఫలం ఆశించి కదమ్మా. నా తల్లి కదూ, అమ్మా జానకి, నా తల్లి తల్లి. నేను కన్సీవ్ అయ్యాను. నాకు ఇప్పుడు 3 నెలలు. నాకే పెట్టవద్దు. వీడిని తలుచుకున్నప్పుడల్లా నాకు మీరే గుర్తొస్తున్నారు. రేపు వీడు పెరిగి పెద్దవాడే శ్రీరామ్ లాగే బిహేవ్ చేస్తే ఆ వయసులో మీలా పట్టుకునే ఓర్పు సహనం నాకు లేదత్తయ్య. నాకే పెట్టవద్దు, నాకే పెట్టవద్దు, నాకే పెట్టవద్దు. పెళ్ళైన ప్రతి ఆడకి తల్లి నవ్వాలని కోరుకుంటుంది. ఆ మాతృత్వంలోని అమ్ములతో ఒక బిడ్డను కంటేనే తెలుస్తుందమ్మా. అప్పుడే పుట్టి రక్తపు ముద్దగా ఉన్న ఆ పసిగుడ్డును తల్లి ఎడ మీద పెట్టినప్పుడు తడిగే కడుపు తీపి కన్నీళ్ళతో వచ్చే ఆనందం నేను నీకు మాటల్లో చెప్పలేను తల్లి. చిన్నపిల్లలు పెట్టొద్దు మాత్రం అనొద్దమ్మా. బిడ్డకు తల్లిగా, ఓ భర్తకు భారీగా శాశ్వతమైన ప్రేమను పొందాలంటే ఆ భర్తకు బిడ్డ ఉండాలి తల్లి. నేను తండ్రిని అవుతున్న విషయం కూడా చెప్పలేదమ్మా జానకి. నేను తల్లిని అవుతున్నానని మొదటగా భర్తకై చెప్పుకుంటుందిరా ఏ ఆడమైనా. వద్దురా వద్దురా ఎంత చెప్పినా విన్నా. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. తెలివైన దాన్ని అనుకున్నా, కానీ ఇలా మూర్ఖంగా ఆలోచిస్తావనుకోలేదు. నా సీనియర్ శ్రీరామ్ మంచి అడ్మినిస్ట్రేటర్. ఎవరి తెలివితేటలను బట్టి వారికి ఆ వర్క్ కేటాయిస్తారు. జీనియస్. నువ్వు పొగిడినప్పుడే నాకు అర్థమైందమ్మా శ్రీరామును నువ్వు ఇష్టపడుతున్నావు. కానీ శ్రీరాముకు నువ్వు పెళ్లి ప్రపోజ్ చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? సార్ ఎస్ మే కమింగ్ సార్. శ్రీరామ్. ఎస్ సార్, నా పేరు శ్రీరామ్. కమాన్ మై డియర్ బాయ్, కమాన్. జరిగిపోయిన విషయాలను నెమరు వేసుకుంటుంటే నీ క్యారెక్టర్ ఎంటర్ అయ్యా. అర్థం కాలేదు సార్. మా అమ్మాయి జానకి ఆఫీస్ నుంచి రాగానే నీ గురించి మాట్లాడిన తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుతుంది. ఎప్పటికైనా నువ్వు వచ్చి నన్ను కలుస్తావన్న నమ్మకం. ఈ 45 years జడ్జి జీవితంలోని నా జడ్జిమెంట్స్ అన్నీ కరెక్ట్ అయ్యాయి.
ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను కలవటంతో నీ క్యారెక్టర్ సంపూర్ణంగా విజయవంతమైందయ్యా. జానకి చాలా తెలివైంది సార్, చాలా సున్నితమైన మనసు కలదు. ఆ అమ్మాయి గురించి నాకే చెప్తున్నావా? అసలు విషయానికి రావయ్యా శ్రీరామ్. నా మీద మీకు కోపం లేదా? కోపమా? నేను చదివిన న్యాయశాస్త్రంలో నాకు దొరకని నీతి నిజాయితే నా కూతురయ్యా. నా కూతురు ఏం చేసినా పర్ఫెక్ట్గానే ఉంటుంది. అయినా నిన్ను కాదంటే మా శివంగి ఊరుకుంటుందా? జానకి పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసింది సార్. మా శివంగి చేతే ప్రపోజ్ చేయించుకున్నావంటే నువ్వు సామాన్య మానవుడు కదయా, లైకర్వి. మరి నీ సంగతి ఏంటి? నాకు ఇష్టమే. పెద్దవారు మీ అంగీకారంతో పెళ్లి చేసుకుందామని. నేను కాదంటే లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్ళ? సార్ మీరు పెద్దవారు, అన్ని విషయాలు తెలిసినవారు. ఒకవేళ మేము అలా పెళ్లి చేసుకొచ్చిన మీరు ఒప్పుకున్నా మా అమ్మగారు ఒప్పుకునేది కాదు. అందుకే మా అమ్మగారు ఒప్పుకున్న తర్వాతే మీ ముందుకు వచ్చాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే అన్నాను రావయ్యా. మా అమ్మాయి అన్ని విషయాలు చెప్పింది. అయినా నీ గురించి ఎంక్వైరీ చేయించలా, నా కూతురు మీద ఉన్న నమ్మకంతో. ఓకే, నేను వచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాను. మీతో ఒక విషయం చెప్పాలి సార్. చెప్పవయ్యా శ్రీరామ్, సందేహం దేనికి? ఏంటది? మా అమ్మ అంటే నాకు పిచ్చి ప్రేమ సార్. ఇప్పుడు కూడా మా అమ్మే నాకు తినిపిస్తుంది. మా అమ్మ లేకుండా క్షణం కూడా ఉండలేదు సార్. తల్లి లేకుండా ఎవరు ఉండలేదు లేవయ్యా. అది కాదు సార్, కొత్తగా పెళ్లి చేసుకుని మన ఇద్దరినే ఉండాలంటూ ఇంట్లో గొడవలు పడి బయటికి వెళ్ళిపోయిన కొత్త జంటలు నా స్నేహితులను చూశాను. తల్లిని పోగొట్టుకుని కొందరు, తండ్రిని పోగొట్టుకుని కొందరు, వృద్ధాశ్రమంలో మరికొందరు. నా స్నేహితులు విడాకులు తీసుకుని మళ్ళీ జీవితంలో పెళ్ళంటి చేసుకోమంటూ తమ జీవితాలను నరకంగా జీవిస్తున్నారు సార్. నా స్నేహితుడు ఒకడు చనిపోయాడు. సారీ. అయితే చిన్న నాటకం ఆడతామని. నాటకం? ఏ నాటకం అది? చిన్న వయసులోనే భర్తను కోల్పోయి మళ్ళీ పెళ్లి చేసుకోకుండా దాన్ని పెంచి పెద్ద చేసిన మా అమ్మకు నా భార్యను కోడలుగా కాకుండా కూతురుగా రావాలి. అందుకని రోజు రోజుకి మమ్మల్ని తిడుతూ కోపగించుకుంటూ దూరం అవుతూ జానకిని జాలితో మా అమ్మ దగ్గరికి కూతురుగా చేల్చాలన్నది నా కోరిక సార్. ఒక బిడ్డ పుట్టాక వాడు ఆనంద పాలన అమ్మ చూస్తుంటే నేను తన బిడ్డగా దగ్గర చేస్తాను. ఇదంతా మర్చిపోయి ఆనందంగా జానకి ఉండాలన్నది నా కోరిక సార్. మీ అమ్మ పట్ల నీకున్న ప్రేమాభిమానాలు నాకు అర్థమయ్యాయి. కానీ రేపు నా కూతురికి ఇది నాటకం అని తెలుసు. మీ ముగ్గురు కలిసి నన్ను అవమానించారని అడిగితే నేనే చెప్పాలి. అందుకే కదా సార్, ఫ్యామిలీ కోర్టు రిటైర్డ్ జడ్జిగా మీరు రేపు మా ఫ్యామిలీకి జడ్జి చేయాలి. ఇదంతా ఎందుకే? మీ తల్లి కొడుకుల గురించి ముందుగానే జాగ్రత్తగా చెప్పి మీ అమ్మ పట్ల మంచిగా ప్రేమగా నడుచుకునేటట్టు చేద్దాం. ఒక్క మాటలో మారిపోయి జనరేషన్లో సమాజం కాదు సార్ ఇప్పుడు నడుస్తుంది. చెప్పుడు మాటలు, లేనిపోని అనుమానాలు, సెల్ ఫోన్లో సంఘటనలు చూసి మీలాంటి పెద్దవాళ్ళ మాటలకు వాళ్ళ అనుభవాలకు వినిపించలేదు సార్. ఎస్, రోజు కోర్టులో చూసేవాళ్ళు. అందుకని అమ్మాయిని ప్రాక్టికల్గా నడిపిద్దామంట. అవును సార్. కానీ ఒక్క మాట, నా కూతురని కాదు కానీ నా తల్లి చదువు, సంస్కారం, నా పెంపకం అన్నీ కలిసి మీ అమ్మను తన అమ్మలాగే చూసుకుంటుంది. తనకు అమ్మ ప్రేమ తెలియదు కాబట్టి ఈ నాన్న ప్రేమ తప్ప. ఓకే, ఒక రిటైర్డ్ జడ్జి ధర్మాత్మగా కాకుండా ఆడపిల్లకు తండ్రిగా నీ నిర్ణయానికి ఒప్పుకుంటున్నాను. ఇందులో నాకు స్వార్థం ఉంది. అవసరం వచ్చినప్పుడు చెబుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారని అనుకోలేదు సార్. మిమ్మల్ని చూస్తుంటే ఒక తెల్లని వయసులోనే తల్లిని పోగొట్టుకున్నా. మా నాన్నగారు కూడా మీలాగే ఉంటే ఎవరు అనిపిస్తుంది సార్. ఆడపిల్లలు ఏడవాలి కానీ మగాళ్ళు ఏడవపడయా? ఏడవపడదు సార్. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, జానకి నా భార్యగాని కాదు, మా ఇంటి దేవతలాగా చూసుకుంటాను సార్. చూసుకోకపోతే మా శివంగి ఊరుకుంటుందా? ఈ లైగర్ని అడవులకు పారిపోయేటట్లు చేయదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఆల్ రైట్ మై బాయ్. తనకంటూ ఎవరూ లేని స్థితిలో తన కొడుకుని పెంచి పెద్ద చేసింది. ఆ తల్లిని కాదని నువ్వు వేరే కుప్పటి పెడితే తన తల్లి చచ్చిపోతుందేమన్న నా భయం. అంతేకాదు, ఆ రోజు శ్రీరామ అలా కోరిన వెంటనే నాకెంతో ఆనందం వేసింది. అమ్మానికి ఒక్కదానికి కూతురు నీకు పెళ్లి చేసి నిన్ను అత్తారింటికి పంపించేస్తే
ఒంటరినయ్యే నా జీవితం ఏం కావాలి? నడవలేని స్థితిలో మనసాన పడితే నన్ను ఎవరు చూసుకుంటారు? నేను చూసుకుంటాను నాన్న. నీ భర్త ఒప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోవాలి? నాన్న, సమాధానం చెప్పలేదు. ఎందుకంటే అది అతని వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. నా కూతుర్ని తన తల్లికి కోడలిగా కాకుండా కూతుర్లా అప్పగిస్తాను అన్నప్పుడు ఒంటరినయ్యే నాకు కొడుకులా అనిపించారు. అందుకే ఈ నిర్ణయానికి ఒప్పుకున్నానమ్మా. అంతేకాదు, ప్రతిరోజు ఇంటికి వచ్చి నా ఆరోగ్యం గురించి, అవసరాల గురించి అడిగి తెలుసుకుని వాటిని తీర్చి మరీ వెళ్ళేవాడు. కొడుకున్నా ఇలా చేసేవాడు కాదేమోనమ్మా. నేను కోరుకోకుండానే నాకు ఆ దేవుడు ప్రసాదించిన కొడుకమ్మా నా అల్లుడు. మీరంతా కలిసి నన్ను ఎంత మోసం చేశారు. నన్ను ఒక చేతగాని దాన్ని చేశారు. ఏనమ్మా, మీరు కోర్టుకు వెళ్ళటానికి వంట మనిషిని కూడా కాదని అన్ని సపర్యాలు నేను చేసి మిమ్మల్ని దగ్గరుండి కోర్టుకు పంపించేదాన్ని. ఏమయ్యా, టైంకి టాబ్లెట్లు వేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోలేదు. భార్యగా తల్లిగా నీ అవసరాలన్నీ తీర్చలేదా? నాటకం ఆడతారా? అది నా అత్తయ్యని నేను ప్రేమగా చూసుకోవడానికి. ఇదేనా మీ పెద్దరికం? ఎన్నో కేసుల్లో జడ్జిమెంట్ ఇచ్చిన మీరు మీ కూతురు క్యారెక్టర్ని చర్చ చేయలేకపోయారే. మీ అందరి వల్ల నేను ఎంత నరకం అనుభవించానో మీకు తెలుసా? ఇందులో వాళ్ళ ప్రమేయం లేదు. దీనికి కారణం నేను. ఆఫీస్లో నేను ఎలాంటి దాన్ని నీకు తెలియలేదా? తెలిసే పనిచేశాను. నువ్వు చేసిన తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదని. అవును, నువ్వే. మీ నాన్న నేను ఇంజనీర్తో పాటు లా కూడా చేయించాడు. అయితే చట్టం తెలిసిన అహంకారంతో మన ఆఫీస్లో పనిచేసే జయకాపులను పాడు చేశాడు. జయభర్త తేజ వేరే అమ్మాయితో సినిమాకి వెళ్ళటం నా కళ్ళతో నేను చూశాను. చూడటం అంటే ఆ థియేటర్లో నేను ఉన్నాను. ఎవరితో? శ్రీరామ్. ఎవరెవరి ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళావు? నేను నా కొలిచితో వెళ్ళాను. మీ నాన్నగారు చూస్తే కొలిచితో సినిమాకి వెళ్తే తప్పేంటి? వాళ్ళు కూడా కొలుసుతో సినిమాకి వచ్చారు. కానీ నీ చూపు వాడిద్దరి మీద పడింది. ఎందుకంటే జయ నీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. తేజ అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవ్వటం నా కళ్ళతో నేను చూశాను. నువ్వు సురేష్ పక్కన కూర్చున్నావుగా. శ్రీరామ్, నేను తప్పుగా ప్రవర్తించలేదు. వాడు కూడా తప్పుగా ప్రవర్తించలేదు. ఈ విషయం ముందుగా నువ్వు జయకి చెప్పకూడదు. తేజ చేసిన తప్పు అయితే తేజ నిర్ణయాలు కానీ వాళ్ళ మార్పు తీసుకోవాలి. కానీ ఈ విషయం ముందుగా నేను జైకి చెప్పి వాడు కాపురు పోయేట్లు చేయకూడదు. వాడు కూడా కూర్చుంది కాదు మీరే సార్, మీ నాన్నగారే. అమ్మా, ఎవరెవరి గురించి ఆలోచించి పచ్చని కాపురాల్లో చిచ్చి పెట్టుకోవద్దురా. నా కోడని నాకు దూరం చెయ్యొద్దురా. భయం అమ్మా, భయం. జానకి చేసిన ఈ చిన్న తప్పుకి తేజ రోజు రోజుకి మానసికంగా కుంగిపోయాడు. వాడు బాధను తట్టుకోలేక వాళ్ళ అమ్మ దిగులతో చచ్చిపోయింది. మా అమ్మ నా వల్లే చచ్చిపోయింది అనుకుని వాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడమ్మా. ఆ స్థితి మా అమ్మకు నాకు రాకూడదని శ్రీరామ్, ఇంత జరుగుతుంది అనుకోలేదు. తేజ విషయం చేతో చెప్తే వాళ్ళ కాపురం చక్కబడుతుంది అనుకున్నానే కానీ డివోర్స్ దాకా వెళతారు అని నేను ఊహించలేదు. పైగా నా వల్ల నిండు ప్రాణాలు పోయాయండి. నాకు చాలా బాధగా ఉంది. ఐఎమ్ సారీ శ్రీరామ్. ఈ విషయం నువ్వు నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ఆఫీస్లో ఎంత జరిగినా నువ్వు జయకాపురం నిలబెట్టాలని చేసేవనేది నేను అర్థం చేసుకున్నాను. ఇది చాలా సున్నితమైన మనసు. ఎదుటి వాడు చిన్న బాధను కూడా తట్టుకోలేదు. కానీ ఆ బాధను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నీకు తెలియదు. నువ్వు నాకు ప్రపోజ్ చేయకముందే నేను నిన్ను ప్రేమించాను. ఒక జడ్జి గారి కూతురుగా నిన్ను నాకు ఎవరేమోనని భయంతో నిన్ను ప్రపోజ్ చేయలేకపోయాను. మా అమ్మను నన్ను 2 కళ్ళుగా చూసుకుంటావు అనుకున్నాను. అంటే నాకు పిచ్చి ప్రేమచానికి నిన్ను వదులుకోలేకపోయాను. నువ్వు మొదటిసారి నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినట్టు. ఇదంతా నీ మీద ప్రేమతోనే చేశాను. నా భర్త చనిపోయే నాటికి పసిగుడ్డుగా ఉన్న శ్రీరామును ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తుంటే నా అత్తింటి వాళ్ళు జరిగేదేదో జరిగిపోయింది, బిడ్డను మాకు ఇచ్చేసి నీ పుట్టింటికి వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకో అన్నారు. నా భర్త నా మీద చూపించిన ప్రేమానురాగాలు తలుచుకొని కుళ్ళి ఏడ్చాను. అందుకే
వారసుడిగా తను పెంచి పెద్ద చేసి ప్రయోజకుడి చేసి నన్ను పొమ్మన్న వాళ్ళ నోళ్ళు మూయించాలనుకున్నాను, మూయించాను. అంతేగాని నేనేనాడు సహనాన్ని కోల్పోలేదు, నీలాగా భయపడలేదమ్మా. జానకి, నీకు ఆనాడే చెప్పాను, సంసారం అనే మహాయజ్ఞంలోకి ప్రవేశిస్తున్నావు. ఇక్కడ కోపాలు, ప్రేమలు, బాధలు, బంధాలు అనే సంపాదనలు ఎంటాడుతూనే ఉంటాయి. అవి మనకు మనమే నేర్పుతో ఓర్పుగా తీర్పిచ్చుకోవాలి. అది ప్రతిక్షణం నీ నుండి నాకు, నా నుండి నీకు కావాలి అన్నా. చెప్తుందా? ఇప్పుడు చెప్పు, ఈ విషయంలో నేను చేసిన తప్పే అయితే తను క్షమించడానికి తను క్షమించు. అలా మాట్లాడు, తప్పంటే నాదే. నేను చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను. నేను చాలా సెన్సిటివ్ కదా. ఒప్పుకున్నావుగా నువ్వు చాలా సెన్సిటివ్ అని. చూడమ్మా, పుట్టిన ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళక తప్పదు. అత్తింటి కోపాలు, బాధలు కొందరు ఆడపిల్లలు పుట్టింటికి చెప్పుకోరు, కొందరు ఆడపిల్లలు చెప్పుకుంటారు. ఆ కోపాలు, బాధలు క్షణకాలమేనమ్మా. ఈ ప్రకృతి సృష్టి భార్యాభర్తల బంధం. సమాజంలో గౌరవంగా బ్రతకాలి, బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించాలి, కానీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. మీకు మీరే విడిపోవటానికి దారులు వెతుక్కోకూడదు. ఆ వెతికే దారులు భర్త మార్పు కోసమో, భార్య మార్పు కోసమో, అత్తమామల మార్పు కోసమో వెతకాలే కానీ కోర్టులకు దారులు వెతకూడదు. మానసికంగా ఆత్మహత్యలకు పాల్పడకూడదమ్మా. జానకి, ఈ ఇంటికి యజమానురాలు అమ్మ. కొత్తగా పెళ్ళి అత్తారింటికి వచ్చిన ప్రతి ఆడపిల్ల ఇక నుంచి ఇది నా ఇల్లు అనుకోవాలి. చూడమ్మా, 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అత్తింటికి పంపిస్తే ఆ పిల్లని ఇంకా పరాయిగానే చూస్తున్నారమ్మా అత్తింటి వాళ్ళు. నేను ఎప్పుడన్నా నేను అలా చూసానా చెప్పు? కూతురు గొప్ప, కోడలు గొప్ప అంటే కోడలే గొప్ప అంటాను నేను. ఎందుకంటే అత్తింటి వారసుల్ని కంటుంది కనుక. నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి చనిపోతే ఎవరు మైలు పట్టరు. అదే అత్తింటి పేరు గల వాళ్ళు ఎవరు చనిపోయినా తప్పనిసరిగా మైలు పడతారు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు విదేశీయులు సైతం మార్చేస్తున్నాయి. ఇటు మగవాళ్ళలోనూ అటు ఆడవాళ్ళలోనూ ఆవేశం ఎక్కువై కాపురాలు చెడగొట్టుకుంటున్నారు తల్లి. ఇందులో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కాదు, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించాలి. కొత్తగా పెళ్ళి అత్తారింటికి వచ్చిన ఆడపిల్లని చూసి ఇరుగు పొరుగు వాళ్ళందరూ కోడలు ఎంత మంచిదో, ఆ అత్తమామల్ని ఎంత బాగా చూసుకుంటుందో అంటే ఆ ఇంటికే కదమ్మా గౌరవం. శ్రీరామ్ని నేను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నన్ను ప్రేమగా చూసుకుంటూ మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటే తట్టుకోలేకపోయాను అత్తయ్య. శ్రీరామ్, ఆనాడు అత్తయ్య గర్భంలోనే నువ్వే, ఈనాడు నాలోనే నువ్వే. నీ ప్రతిరూపమే. జానకి, ఒక్కసారి మీ నాన్న చూడు. పురుటిలోనే భార్యను కోల్పోయి మళ్ళీ పెళ్లి చేసుకోకుండా దీన్ని పెంచి పెద్ద చేసి చదివించి అత్తారింటికి పంపిన మీ నాన్నగారికి నువ్వేమిచ్చి రుణం తీర్చుకుంటావు? చిన్న వయసులోనే భర్తను కోల్పోయి మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? దానికి కోటి జన్మలెత్తినా తల్లిదండ్రుల రుణానుబంధం ఏ బిడ్డలో తీర్చలేరు జానకి, తీర్చలేరు. ఇది కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ గుంటూరు వారి నాటిక నాలోన నీవే.